సారీ మీ బేబక్క ఎలిమినేట్ అయింది కదా. అవును, చెప్పా కదా, బిగ్ బాస్ హౌస్లో ఆంటీని ఫస్ట్ వీక్ ఎలిమినేట్ చేయడం అదొక ఆనవాయితీ. మరేంటి ఇంకా నెక్స్ట్ ఎవరు ఎలిమినేషన్స్ ఈరోజు? ఈరోజు నామినేషన్స్ అయితే బాగా జరిగినాయి. కాకపోతే ఈరోజు నామినేషన్స్ అంత ఫస్ట్ డే జరిగినంత హీట్లో అయితే జరగలేదు. ఒకళ్ళు ఇద్దరు అయితే మంచిగా హీట్ కనిపించింది. కొంచెం సోనియావి, సీతావి, విష్ణువి కొంచెం హీట్ అనిపించింది ఆర్గ్యుమెంట్. మిగతా అన్ని సప్పగానే ఉన్నాయి. నాకు తెలిసి అన్ని సీజన్స్లో కల్లా వర్స్ట్ సీజన్ లాగా ఉంది కదా. వర్స్ట్ సీజన్ అంటే వర్స్ట్ సీజన్ కాదు, ఇంకా సెకండ్ వీకే కదా. అంటే మొన్న చెప్పాను కదా, వీళ్ళు ఎప్పుడో సిక్స్త్ వీక్, సెవెంత్ వీక్, 8th వీక్లో చేయాల్సిన పర్ఫార్మెన్స్ అంతా ఫస్ట్ వీక్, సెకండ్ వీక్లో చేస్తారు. జనాలకి ఏంటంటే ఎప్పుడైనా సరే స్లోగా ఎక్కితే ఇంట్రెస్టింగ్గా చూస్తారు, కానీ ఇది ఒకేసారి ఫస్ట్ వీక్ నుంచే గొడవ పడడం ఎంత స్టార్ట్ చేసేసరికి జనాలకు కొంచెం ఇరిటేటింగ్ ఉంది అన్నమాట. అన్ని సీజన్లు చూసి ప్రిపేర్ అయినట్టున్నారు, గట్టిగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. అది కాక ప్రతి ఒక్కరు ఏంటంటే ఎవరికి వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తారు అన్నమాట, ఎవరు తగ్గట్లేదు. ఈరోజు దరిద్రమైన పర్ఫార్మెన్స్ చేసింది ఎవరు? నాకెందుకో రాను రాను సోనియా మీద కొంచెం నెగిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. ఆమె పాయింట్లు ఆమె చెప్పకుండా అందరు క్లీన్ చేస్తూ ఏ పిచ్చి పిచ్చి పాయింట్లు చెప్పేసి అందరిని నామినేషన్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆమె పర్సనల్గా టార్గెట్ చేస్తుంది ప్రొఫెషన్ని పర్సనల్గా మనిషిని. అంటే సరే, నువ్వు ఆ బయట మనిషి ఏ పనన్నా చేయని, ఏ విధంగా ఎట్లయినా ఉండని, కామెడీ చేస్తాడా లేకపోతే సీరియస్గా ఉంటాడా, రొమాన్స్ చేస్తాడా, అది బయట అతని పని అది. కానీ ఇక్కడికి వచ్చేసరికి అది తీసుకొని పర్సనల్ కామెంట్స్ చేసి ఏదో కొంచెం నాకు తెలిసి సోనియా బాగా చదువుకున్నట్టుంది. చదువుకున్న వాళ్ళు అడల్ట్ కామెడీ అని మాట్లాడతారా? బాగా చదువుకుంది, ఆ పొగరుతోనే మాట్లాడుతుంది. కానీ ఆమె చెప్పే పాయింట్లో క్లారిటీ లేదు. జనాలు కూడా చూస్తున్నారు కదా. మన ఒపీనియన్ అంటే ఇప్పుడు సోనియా ఇట్లా ఎందుకు ఇంత నెగిటివ్ చేస్తుంది అని మాట్లాడుకుంటాం. కొంతమందికి సోనియా నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చవచ్చు. ఇప్పటి వరకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు? అంటే ఇప్పుడు దాకా ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు లేరు. ఫస్ట్ వీక్తో కంపేర్ చేసుకుంటే ఓవరాల్ బయట కానీ ఫ్యాన్ బేస్ ఎక్కువ అవుతుంది ఎవరికంటే శేఖర్ భాషకి. ఎందుకంటే శేఖర్ భాష గేమ్ కొద్దిగా చాలా జెన్యున్గా అనిపిస్తుంది. నాకు తెలిసి అతను బాగా జెన్యున్గా ఆడుతున్నాడు. బయట శేఖర్ భాషకి అయితే ఫ్యాన్ బేస్ అయితే పెరుగుతుంది. శేఖర్ భాషకి ఒకరికి, ఆదిత్య హోమ్కి అండ్ విష్ణుప్రియకి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఆమె ఆడితే మాత్రం గట్టిగా ఓట్లు పడతాయి. నాకు తెలిసి శేఖర్ భాష ఓం ఫ్రెండ్షిప్ వర్కౌట్ అవుతుంది, టాప్ 7లో ఉంటారు అనుకుంటున్నా. అదే నాకు తెలిసి వాళ్ళు ఈ సీజన్ లో టామ్ అండ్ జెర్రీ లాగా ఉన్నారు. నాకు తెలిసి వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కానీ వర్కౌట్ అయితే మాత్రం విన్నర్ అయితే కాదు కానీ టాప్ 7 లో ఉంటారు, టాప్ 5 అయితే వెళ్తారు. నాకు తెలిసి ఆదిత్య బొమ్మ నాకు తెలిసి విన్నర్ క్యాండిడేట్ అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇదే వీళ్ళిద్దరు బాండింగ్ మాత్రం, ఫ్రెండ్షిప్ మాత్రం బాగుంటే నెక్స్ట్ వీళ్ళు మాత్రం టాప్ 5 దాకా వెళ్ళేదాకా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ సుత్తి బ్యాచ్, మిగతా వాళ్ళంతా సుత్తి బ్యాచ్. కాకపోతే లేడీస్ లో ఏంటంటే కొంచెం సీత అయితే గట్టిగా ఆడుతుంది. ఇప్పుడు ఆడుతుంది ఈ రోజు నుంచి. ఈ రోజు కాదు, ఫస్ట్ నుంచి ఆమె పాయింట్లు కరెక్ట్ గానే ఉన్నాయి. కాకపోతే ఆమె గేమ్ ఇంకా అర్థం కాలేదు, ఇంకా అర్థం కాలేదు కాదు, గేమ్ అర్థమైంది. కానీ దాంట్లోకి అడ్జస్ట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది అనమాట. కానీ సీత చెప్పే పాయింట్లు నామినేషన్స్ లో చాలా కరెక్ట్ గా ఉంటాయి. ఆమె జెన్యూన్ ఉంది. లేడీస్ ఇప్పుడున్న ఉమెన్ బ్యాచ్ లో సీత బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ అంటే కరెక్ట్ పాయింట్స్ చెప్తుంది అనమాట. ఇప్పుడు ఎవరన్నా ఒక పాయింట్ లూజ్ చేసినా కానీ, లూజ్గా మాట్లాడినా కానీ మా గట్టిగా వాళ్ళకి కౌంటర్ బ్యాక్ ఇస్తుంది. విష్ణుప్రియ, యష్మి, విష్ణుప్రియ ఆడాలి, గేమ్ ఆడాలి. విష్ణుప్రియ, ప్రేరణ, వీళ్ళు పేర్న నాకు తెలిసి పేర్న, యష్మి గౌడ, ఈ నిఖిల్, నైనిక వీళ్ళంతా కర్ణాటక బ్యాచ్. ఈ పృథ్వీ వీళ్ళంతా కర్ణాటక బ్యాచ్. వీళ్ళు బయటికి బాగా తెలిసినట్టుంది. నిన్న కూడా అదే కదా చెప్పింది నాగార్జున, వీళ్ళు చెప్పుకున్నారు కదా. నాకు సార్ కూడా అన్నాడు, వీళ్ళు ఏంటంటే బయట సీరియల్ టీం కదా, వీళ్ళంతా అది కర్ణాటక బ్యాచ్. వీళ్ళ గురించి ఒకరు తెలుసు. నాకు తెలిసి ఏదో మంచి గ్రూప్ గేమ్ ఆడదామని బిగ్ బాస్కి వచ్చినట్టున్నారు. కానీ పాపం పేరు నిన్న పొరపాటున లీక్ చేసేసి దొరికిపోయింది. ఇలా సీత కూడా నామినేషన్ పాయింట్ లో దాని మీద తీసి మాట్లాడింది అనమాట. ఈరోజు నామినేషన్స్ చూసావా? చూసాను, ఇప్పుడే అయిపోయింది కదా, చూసాను. ఈ రోజు నామినేషన్స్ అదే, ఈ రోజు నామినేషన్స్ లో అన్ని పాయింట్లు అయితే అంత ఏమో లేవు. కానీ కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు అయితే నామినేషన్స్ గట్టిగా, అంటే గట్టి ఆర్గ్యుమెంట్ జరిగింది. లిస్ట్ చెప్పు, జస్ట్ చెప్తాను పెట్టండి. ముగ్గురు క్లాన్స్ ఉన్నారు కదా, ముగ్గురు క్లాన్స్ లో చీఫ్ క్లాన్ అంటే ఎక్కువ మంది ఉన్నారు కదా. అందుకని చెప్పి యష్మి గౌడకి ఈ వీక్ నామినేషన్ నుంచి బిగ్ బాస్ రిలీఫ్ ఇస్తుంది అనమాట. అంటే ఈ వీక్ కూడా, నెక్స్ట్ వీక్ లో కూడా నామినేషన్స్ లేదు. సీత అయితే నిఖిల్ అని పేర్న చేసింది. నిఖిల్ది మామూలుగా జస్ట్ నార్మల్ పాయింట్ చెప్పేసి వదిలేసింది. కానీ పేర్నకి అండ్ సీతకి ఆ డస్ట్బిన్ పాయింట్ మీద గట్టి ఆర్గ్యుమెంట్ అయింది.
గట్టిగా ఆరుతున్నారు, నువ్వు బయట పాయింట్లు ఇక్కడ తెచ్చి మాట్లాడుకో అది ఇదన్నా అయిపోయింది. ఇంకా సెకండ్ వచ్చేసరికి అబ్బాయి వచ్చేసరికి విష్ణుప్రియను ఆదిత్య ఓం చేస్తాడు. అబ్బాయి పాయింట్లు కూడా నాకు కొంచెం సిల్లీగానే అనిపించినాయి. మీరు సరిగ్గా ఆడాలి, ఇంకా మీ పవర్ చాలా ఉంది అని చెప్పి ఏదేదో చెప్పినట్టు, అంటే సిల్లీ పాయింట్స్ లాగా అనిపించింది అంతే. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి సోనియా వచ్చేసి ఫస్ట్ నైనికాని చేసింది, తర్వాత సీతాని చేసింది. ఆ తర్వాత సీతాకిను సోనియాకి గట్టి ఆర్గ్యుమెంట్ అయితే జరిగిందనమాట. ఇద్దరికి ఒకరికి క్లాష్ గట్టిగా మాట్లాడుకున్నారు. అసలు నాకు తెలిసి లైవ్లో అయితే ఒక 40-45 మినిట్స్ ఆర్గ్యుమెంట్ జరిగింది, కానీ దీంట్లో జస్ట్ ఒక 10 మినిట్స్లో లేపేశారు అనమాట. అదే ఇందాక చెప్పాను కదా, సీత మాట్లాడే పాయింట్లు అయితే కరెక్ట్గా ఉన్నాయి. సోనియా ఎందుకో ఆ పాయింట్లు అందరి పాయింట్లు తెచ్చి కొద్దిగా పర్సనల్గా టార్గెట్ చేసి నామినేషన్లో మాట్లాడుతుంది. అసలు ఆమె బాడీ లాంగ్వేజ్ కానీ బిహేవియర్ కానీ నాకైతే నచ్చట్లేదు. ఏదో ఫస్ట్ బాగుంది, కొద్దిగా ఆర్జీబీ పిల్ల అది ఇది అనుకున్నా, కానీ నిజంగానే కొంచెం తిక్కతలాగా ఉంది. ఆ తర్వాత వచ్చి ఫోర్త్ వచ్చి మణికంఠ చేశాడు. మణికంఠ వచ్చి ఆదిత్య ఓంని శేఖర్ భాషాని చేశాడు. శేఖర్ భాష నామినేషన్ పాయింట్ అయితే కొంచెం చాలా సిల్లీగా అనిపించింది. స్పీడ్ బాక్స్ కోసం నామినేషన్ చేశాడు. శేఖర్ భాష అంటే స్పీడ్ బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా తీసుకెళ్ళి వాళ్ళ క్లాన్ రూమ్లో పెట్టుకున్నాడంట. అది మణికంఠ హట్ అయ్యి దాని గురించి శేఖర్ భాషని హట్ చేస్తాడు. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసరికి ఆదిత్య ఓం సేమ్ అభయ్ నవీన్ని అంటే శేఖర్ భాషని చేస్తారు. వీళ్ళు కూడా టామ్ అండ్ జెర్రీ లాగే టిట్ ఫర్ ట్యాట్ ఉంది నామినేషన్. నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసరికి విష్ణుప్రియ మణికంఠను సోనియాని చేసింది. మణికంఠ అని వచ్చి ఏం పాయింట్ చెప్పిందంటే, అదే నువ్వు నా గురించి తెలుసుకోవడానికి నాతో 2 డేస్ ఫ్రెండ్షిప్ చేసి నన్ను నామినేట్ చేసావు, అది నాకు నచ్చలేదు అది అని చెప్పి ఆ పాయింట్ మీద మణికంఠని సింపుల్గా నామినేషన్ చేసింది. తర్వాత సోనియా దగ్గరికి వచ్చింది. సోనియా పాయింట్ ఏంటంటే అది మన ఉంది కదా అడల్ట్ కామెడీ అని, ఆ పాయింట్ మీద విష్ణు పాయింట్లు కరెక్ట్గా మాట్లాడింది. ఇంకా తెలిసిందే కదా సోనియా గురించి, అటు నుంచి తీసుకెళ్ళి నువ్వు అటు నుంచి తీసుకెళ్ళేసి ఇంకా విష్ణుప్రియని బ్యాట్ చేయాలని ట్రై చేసింది. కానీ విష్ణుప్రియ కూడా గట్టికి ఇచ్చింది. నేనేదో పిల్ల బచ్చా జోకులు వేస్తే నువ్వు దాన్ని అడల్ట్ కామెడీ అని తీసుకున్నావు, నువ్వు చదువుకుంది ఎందుకైనా పెద్ద చదువులు చదువుకున్నావు, కానీ మైండ్ లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి విష్ణుప్రియ అయితే సోనియాకి గట్టి స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చింది ఈరోజు. ఇంకా ఈ రోజుకి లాస్ట్ నామినేషన్ వచ్చేసరికి శేఖర్ భాష చేశాడు. శేఖర్ భాష వచ్చేసరికి మణికంఠన్ చేశాడు. అదే స్పీడ్ బాక్స్ మీద నామినేషన్ చేయడం నాకు నచ్చలేదని చెప్పి శేఖర్ భాష కౌంటర్ ఇస్తాడు. ఆ తర్వాత లాస్ట్ వచ్చి ఆదిత్య ఓం చేస్తాడు. శేఖర్ భాష ఎందుకో ఆదిత్య ఓం చేసిన పాయింట్కి కొంచెం హట్ అయినట్టున్నాడు. ఏంటంటే శేఖర్ భాషని ఆదిత్య ఓం నువ్వు కొంచెం ఏంది నెగ్లిజెన్స్గా ఉన్నావు, కొద్దిగా అదే రూల్స్ ఫాలో అవ్వట్లేదు, నీవు మైక్ ఉంచుకోవట్లేదు, బిగ్ బాస్ అనౌన్స్మెంట్లు నీకు ఎక్కువ వస్తున్నాయి అన్నట్టు చేశాడు. సీరియస్నెస్ లేదని చేశాడు అనమాట. అది శేఖర్ భాషకి ఎక్కడో హట్నెస్ అయింది. మీరు ఒంటరిగా ఉంటున్నారని చెప్పి నేను దగ్గరికి వచ్చి మీకు జోకులు వేయడం అది చేస్తున్నాను, మీరు నా జోకులు కూడా మీరు భరిస్తున్నాను అది తిన్నారు, నో ప్రాబ్లం నాకు. ఇంక ఇట్లా జరిగింది. ఇంకా ఆదిత్య ఓం మీద కలర్ పోసి ఇద్దరు హట్ చేసుకుంటారు. అది చూస్తే చాలా అంటే అది చూసి ఆ లాస్ట్ మూమెంట్ చూస్తే బిగ్ బాస్ కొంచెం వీళ్ళైతే బాండ్ అవుతారా, వీళ్ళైతే ఎవరు దాకుంటారని అనిపించింది. ఈరోజు అయితే నామినేషన్లు ఇలా జరిగినాయి. ఇంకా 6 మంది నామినేట్ చేయాలి. నాకు తెలిసి రేపు ఎపిసోడ్లో చూపిస్తారు. ఈ రోజైతే మండేకి అయితే ఇది జరిగింది. మీరైతే ఈ నామినేటెడ్ 7 ఎవరు ఎలిమెంట్ అవుతారో మీరే చెప్పండి. ఓకే.